పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా చేయబోతున్నారు? 2026లో ఆయన ఇప్పటివరకు ఏ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు? అసల 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత సినిమాలే చేయరు అని కొంతమంది. లేదు 'ఓజీ 2కి ఆయన డేట్స్ ఇచ్చేశారు. దానికి సంబంధించే చేస్తారని మనం కూడా మాట్లాడుకున్నాం. అసలు ఆయన ఏ సినిమా చేయబోతున్నారు? ఆయన ఫ్రెష్ లుక్ ఒక కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. అది కూడా ఆర్మీ ఫ్యాంట్ ఏసుకొని ఒక మంచి హెయిర్ స్టైల్‌తో మన ముందుకొచ్చారు. అసలు ఇది దేనికోసం ఏంటి అని చెప్పి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. బట్ అల్టిమేట్‌గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒక మ్యాసివ్ అప్డేట్ అని చెప్పాలి. ఈ కాంబినేషన్ చూస్తేనే పిచ్చెక్కిపోయేలా ఉంది. వకంతం వంశీ మనకు తెలుసు. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అల్లు అర్జున్ గారితో చేసి ఒక క్యారెక్టర్‌ని ఒక ఆర్మీకి సంబంధించినటువంటి సోల్జర్‌ని ఎలా చూపించారో మనం చూసాం. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో 'టెంపర్' అనే సినిమా. నిజంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్ని సినిమాలైనా చేయొచ్చు, చేసుండొచ్చు, చేయబోయి ఉండొచ్చు. కానీ 'టెంపర్' అనే సినిమా ఆయన కెరియర్లో ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి చాలా ఉండొచ్చు. బట్ 'టెంపర్' అనే సినిమా ఒక హైలైట్గా ఉంటుంది. ఆ సినిమాలో ఆయన క్యారెక్టరు, ఆ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ పిచ్చెక్కిపోద్దని చెప్పాలి. అలాంటి స్టోరీస్ ఇచ్చిన వకంతం వంశీ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి సురేందర్ రెడ్డి గారు, ఆయన గురించి మనందరికీ తెలుసు. ఎప్పటి నుంచో ఆయన ఒక అద్భుతమైనటువంటి సినిమాలు 'ధృవ' కావచ్చు, 'సైరా నరసింహారెడ్డి' కావచ్చు, 'కిక్కు' కావచ్చు, 'రేసు గుర్రం' కావచ్చు, ఒక క్లాస్ సినిమాలను తీస్తూ దాంట్లోనే ఒక మాస్ కామెడీని, ఎంటర్టైన్మెంట్ని, ఒక హాలీవుడ్ రేంజ్లో ఉండేటువంటి సీన్స్ని చూపిస్తూ ఒక టిపికల్ స్క్రీన్ ప్లేని ప్రజెంట్ చేస్తూ వస్తారు. అలాంటి సురేందర్ రెడ్డి గారు వకంతం వంశీ గారి కాంబినేషనే ఒక ఎత్తు అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా చూపించబోతున్నారు, ఏం క్యారెక్టర్ రాశారు అనేది పిచ్చెక్కిపోతుంది. ఇకపోతే వకంతం వంశీ గారికి చెప్పినటువంటి మాటలు కొన్ని మనం వింటా ఉంటే ఒక ఆర్మీ ఆఫీసర్గా ఆయన్ని చూడబోతున్నామని కూడా అంటున్నారు. ఇంకా క్లారిటీ లేదు. బట్ ఆయన చెప్పినటువంటి ఒక మాట వింటే మాత్రం ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది నాకు తెలిసి తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి స్టోరీ ఇప్పటి వరకు రాలేదు, వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంత భయంకరమైనటువంటి స్టోరీ ఇది అని చెప్పి చెప్తున్నారు. ఇంకా సురేందర్ రెడ్డి గారి టేకింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక హాలీవుడ్ రేంజ్లో సీన్స్ని తెర మీదకి ఎక్కిస్తూనే చాలా అద్భుతంగా డైరెక్షన్ చేస్తారు. అలాంటి వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో రామ్ తాళ్ళూరి గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా, అలాగే తెలుగు సినిమాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నటువంటి ఒక ప్రొడ్యూసర్గా కూడా తెలుసు. జైత్ర రామ్ సంబంధించినటువంటి మూవీస్ ఆ బ్యానర్ మీద ఆయనే స్వయంగా అనౌన్స్ చేసి రిలీజ్ చేశారు. నిన్న వాళ్ళ ముగ్గురు కలిసి ఆ స్టోరీకి సంబంధించినటువంటిది. దీని గురించి మాట్లాడుతూ రామ్ తాళ్ళూరి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి వకంతం వంశీ ఒక స్టోరీ చెప్పారు, ఆయనకి పిచ్చగా నచ్చేసింది, అల్టిమేట్గా మనం వెంటనే చేసేద్దాం అని కూడా చెప్పేశారు. ఎక్కడైనా మార్పులు చేయాలా సార్, ఏదైనా మార్పులు చేద్దామంటే అస్సలు ఒక్క మార్పు కూడా వద్దు, యాజ్ ఇట్ ఈజ్ మన సినిమా తీసేద్దాం, సినిమా చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది, సురేందర్ రెడ్డి గురించి నాకు నమ్మకం ఉంది అని చెప్పటం. ఇంకా వెంటనే రంగంలోకి దిగిపోవటం. రామ్ తాళ్ళూరి గారు అందరూ కూడా సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ అంతా కూడా స్టార్ట్ చేయాలని కూడా రెడీగా అవుతున్నారట. సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనేది కొంచెం నాకు తెలిసి అనౌన్స్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. 2026లో పవన్ కళ్యాణ్ గారి నుంచి 2-3 సినిమాలు రావడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి అంటే ఇప్పుడు పొలిటికల్గా ఆయన కొంచెం బిజీగా ఉన్నా కూడా ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించినటువంటి షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. హరిహర వీరమల్లు ఇప్పట్లో స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఓజీ 2కి సంబంధించినటువంటి సినిమా స్టార్ట్ చేయడానికి కూడా ఆయన సిద్ధపడినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే సుజిత్ కూడా నాని గారి సినిమా ప్యారడైజ్ అయ్యే వరకు కూడా ఖాళీగా ఉన్నారు. ఈ గ్యాప్లో ఓజీ 2 కంప్లీట్ చేద్దాం అనేటువంటి ఆలోచనలు కూడా వచ్చినాయట. కానీ ఫస్ట్ అయితే మాత్రం ఈ స్టోరీ వినగానే పవన్ కళ్యాణ్ గారు వకంతం వంశీ గారికి మాట ఇచ్చేశారట, వెంటనే షూటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోండి, డేట్స్ నేను ఇస్తాను, నాకు ఉండేటువంటి పొలిటికల్ ఈ టైమింగ్స్ అంతా చూసుకుని మీకైతే డెఫినెట్గా మంచి టైం ఇస్తాను, గతంలో కన్నా ఎక్కువగా మనం సినిమా చేద్దాం అని చెప్పారట. చాలామంది ఏమనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలు చేయరు అది ఇది అనుకున్నారు. బట్ ఆయనకి సినిమా అనేది, సినిమాకి ఆయన అవసరం, ఆయనకి సినిమా కూడా అవసరం. ఎందుకంటే ఆయన ప్రధాన ఆదాయ వనరే సినిమా కాబట్టి ఆ సినిమా నుంచి వచ్చేటువంటి డబ్బుతోనే ఆయన రాజకీయ పార్టీ నడుపుతున్నా, ఆయన కుటుంబం నడుపుతున్నా, ఆయన పిల్లలను చూసుకున్నా, ఎన్నో కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలకి, దాదాపు 80%కు పైగా సేవా కార్యక్రమాలకు ఆ డబ్బు ఖర్చు పెడుతున్నారంటే
దానికోసమైనా సరే ఆయన సినిమాలు చేయాలి, ఎంతోమంది కుటుంబాలు నిలబెట్టడం కోసమైనా సరే ఆయన సినిమాలు చేయాలి, ఎంతోమందిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆయన సినిమా తెర మీద అలా కనిపిస్తే చాలు అనేటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు. ఆయన సినిమా థియేటర్లోకి వస్తుంది అంటే ఆ సినిమా దాన్ని నమ్ముకుని పనిచేసేటువంటి థియేటర్లో పనిచేసేటువంటి వ్యక్తులు, సినిమాలో చేసేటువంటి టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎంతమంది హీరోలైనా తెలుగు సినిమా లేకపోతే మన సినిమా ప్రపంచానికి చాలామంది హీరోలు ఉండొచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన సినిమా ఒక థియేటర్లో పడుతుంది అంటే ఆ కిక్కే వేరు, ఆ అట్మాస్ఫియరే వేరు, ఆ వైబ్రేషన్సే వేరు. అందుకనే ఆయన సినిమాలు చేయాలి, అది కూడా ఇలాంటి డైరెక్టర్లతో, ఇలాంటి మంచి కథలతో చేస్తే. ఇలాంటి రైటర్స్కి నాకు తెలిసి వకంత వంశీ గారు ఆయన డైరెక్టర్గా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేశారు. ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, ఒక మంచి క్యారెక్టర్ని పరిచయం చేశారని చెప్పాలి. అలాంటి క్యారెక్టర్స్లో నిజంగా ఒక టెంపర్ కావచ్చు, ఒక అల్లు అర్జున్ గారి నా పేరు సూర్య అనేటువంటి క్యారెక్టర్లు కావచ్చు, అలాంటి దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎలా ఉంటుందో నార్మల్గా అందరికీ తెలుసు. పూరి జగన్నాథ్ గారి టైప్ ఆఫ్ యాక్షను, ఈయన స్టోరీసు, ఆ క్యారెక్టర్లు, ఆ డైలాగ్సు రెండు కలిపితే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి పడితే ఒక రేంజ్లో ఉంటుంది, మామూలుగా ఉండదు ఇక.